హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలా చేసుకునే వెరైటీ వంట చూద్దాం. ఈ కాళ్ళు అయితే మనం బయట పడేస్తాం కదా, వీటిని వీళ్ళు వండుతారు. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే వండాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ వండలేదు, ఫస్ట్ టైం వండాను. చాలా గ్రేవీగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అసలు మనం కూర తింటున్నట్టు, క్యాబేజీ తింటున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా గుండగా చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను. బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసి, ఇవి కూడా గుండగా కట్ చేసుకుని ఇలా ముక్కలు వేసుకొని, చూడండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా వేపాను. ఆయిల్ తక్కువగా ఉంటుంది, మరి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేగితేనే బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ముందుగా ఉడకబెట్టి తొక్క తీసుకున్న బంగాళదుంపలు, అలాగే క్యాబేజీ కాడలు ఉన్నాయి కదా, క్యాబేజ్ కాలీఫ్లవర్ కాడలు, అవి ఫ్రెండ్స్ అవి చూడండి ఉడికిన తర్వాత అలా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అది మనకి గ్రేవీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ట్రై చేశాను. నేను ఎప్పుడు వండలేదు, ఇక్కడ వండుతారు ఫ్రెండ్స్. వీళ్ళని చూసి నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాను దీనికి సరిపడా. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా కలిగేంత వరకు చక్కగా కింద మీద కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకొని విజిల్ అయితే ఒక 4 విజిల్ వేస్తే మెత్తగా ఉంటుంది. బంగాళదుంపలు కూడా కలిపి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇదేమో గరం మసాలా. వీళ్ళైతే బంగాళదుంపలు తొక్క తీయకుండానే వండుతారు ఫ్రెండ్స్, అందుకే వీళ్ళు అలా వండుతారు. కానీ నేనైతే తొక్క తీస్తాను. చూడండి, గరం మసాలా కూడా వేసుకుని, అలాగే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకున్నాం కదా, ధనియా పౌడర్ వేసుకుంటాం ఫ్రెండ్స్. జీరా పౌడర్, ధనియా పౌడర్ మిక్స్ చేసింది, అది ఇంటికా తయారు చేసుకుంది. చూడండి, ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ విడిచిపెట్టరు.